డిఎస్సీ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వాన్ని మరోసారి మాజీ సీఎం జగన్ టార్గెట్ చేశారు. గత వారం డిఎస్సీలో అక్రమాలపై ప్రభుత్వానికి సవాల్ విసిరారని, ఇప్పటివరకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పలేదని విమర్శించారు. తమ హయాంలో ఏపీపీఎస్సీపై సీబీఐ విచారణకు తాను సిద్ధమని, అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సీపైన సీబీఐ విచారణకు సిద్ధమా అంటూ జగన్ ప్రశ్నించారు. మరోవైపు రాష్ట్రంలో వర్షపాతం లోటుపై కూడా జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. జూన్, జూలై, ఆగస్టు నెలలో 52% వర్షపాతం లోటు ఉందన్నారు. చంద్రబాబు కుంభకర్ణులాగా నిద్రపోతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్ రెడ్డి. పేపర్ లీకేజీల మీద ఏదైతే సమగ్రంగా సుదీర్ఘంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా చెప్పడం జరిగిందో, అదే మాదిరిగా ఏపీపీఎస్సీకి సంబంధించి మా ప్రభుత్వ హయాంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తప్పుడు ఆరోపణలు చేశారు, ఆ ఆరోపణలకు సంబంధించి కూడా సమగ్రమైన వాస్తవాలతో కూడిన సాక్ష్యాలు ఆధారాలతో కూడిన వివరాలన్నీ కూడా తెలియచెప్పడం జరిగింది. దాని తర్వాత ఛాలెంజ్ కూడా విసిరాం. మేము రెడీ, మీరు రెడీనా సిబిఐకి 2 మ్యాటర్స్ ఇవ్వడానికి అని చెప్పి కూడా సవాల్ కూడా విసిరాం. సవాల్ విసిరిన తర్వాత కూడా ఇంతవరకు ఆ టాపిక్ మాత్రం మాట్లాడరు. ఆ సాక్ష్యాలు, ఆ ఆధారాల మీద మీ వివరణ ఏమిటి అన్నది మాత్రం మాట్లాడరు. ఏదో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా మీడియా కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత మీలాంటి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఏదో వాటికి సంబంధించి ఏదో కోడిగుడ్డు మీద. అనకాపల్లిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు.